కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఇన్నాళ్లు ఆసక్తి రేపిన ఈ ప్రశ్నకు బాహుబలి 2 ది కంక్లూజనే సమాధానం. సస్పెన్స్ వీడిపోయింది. జక్కన్న విజువల్ ఫీస్ట్ ను థియేటర్లో చూస్తేనే క్రేజ్ ఉంటుంది. అందుకే బాహుబలి 2 ని చూడటానికి జనం పోటెత్తుతున్నారు. టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. జగమంతటా బాహుబలి జైత్రయాత్ర మొదలైంది. జక్కన్న సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్య కీర్తి బావుట విశ్వమంతా రెపరెపలాడుతోంది. ఎన్నాళ్ళో వేచిన స్వప్నం ఇవాళ కళ్ల ముందుకొచ్చింది. బాహుబలి 2 ద కంక్లూజన్ బ్రహ్మాండమైన విడుదలతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 9,000కు పైగా థియేటర్లలో బాహుబలి హవా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 90% థియేటర్లలో బాహుబలి 2 సినిమాను ప్రదర్శిస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న క్యూరియాసిటీతో జనం థియేటర్ల దగ్గర బారులు తీరుతున్నారు. జంట నగరాల్లో ఎక్కడ చూడు బాహుబలి ఫీవరే కనిపిస్తోంది. అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బాహుబలి సునామీ మొదలైంది. రాజమౌళి విజువల్ వండర్ కి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి వీర విహారానికి కలెక్షన్ల రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. బాలీవుడ్ రికార్డులు చరిత్రలో కలిసిపోతున్నాయి. మొదటి రోజు కలెక్షన్లలో 100 కోట్ల రూపాయలు దాటిన మొదటి ఇండియన్ సినిమాగా బాహుబలి సరికొత్త రికార్డు సృష్టించింది. బాలీవుడ్ ఖాన్ హీరోలు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ల వల్ల కూడా కాని ఈ రికార్డును ప్రభాస్ సాధించాడు. 130 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లతో ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ బాహుబలి. బాహుబలి తెలుగు హిందీలో 100% ఆక్యుపెన్సీ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా రాజమౌళి సినిమాకు అపూర్వ ఆదరణ దక్కింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రేక్షకులు థియేటర్ల దగ్గర పడిగాపులు కాశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ మార్కెట్తో పాటు విదేశాల్లో కలెక్షన్లు లెక్కేసుకుంటే బాహుబలి మొదటి రోజు దాదాపు 130 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తమిళనాడులో మొదటి షోకు అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తినా బాహుబలి వీర విహారానికి అడ్డు లేకపోయింది. అడ్వాన్స్ బుకింగ్ లోనూ బాహుబలి తిరుగులేని రికార్డులు క్రియేట్ చేసింది.
ఇప్పటి వరకు ఆమీర్, సల్మాన్, షారూక్ సినిమాలకు 15 నుంచి 16 కోట్ల రూపాయలు వసూలవుతాయి. ఇప్పటి వరకు అత్యధికంగా సుల్తాన్ సినిమాకు 21 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు రాజమౌళి బాహుబలి 2 ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది. బాహుబలి 2 అడ్వాన్స్ బుకింగ్స్ తో 30 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. బాలీవుడ్ లో సెలవులు లేని రోజుల్లో క్రియేట్ అయిన రికార్డును బాహుబలి చెరిపేసింది. ఇప్పటి వరకు ఆమీర్ ఖాన్ ధూమ్ 3 సినిమా 31 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ రికార్డును చాలా ఈజీగా బాహుబలి తుడిచిపెట్టేయనుంది. 40 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లతో బాలీవుడ్ లో సరికొత్త నాన్ హాలిడే రికార్డును బాలీవుడ్ నెలకొల్పనుంది. ఒక దక్షిణాది సినిమా ఈ స్థాయిలో రికార్డులు సాధించడాన్ని బాలీవుడ్ ట్రేడ్ పండితులు నమ్మలేకపోతున్నారు. బాహుబలి రికార్డుల మీద ట్రేడ్ పండితులు వేసుకున్న లెక్కలు కూడా చెరిగిపోతున్నాయి. రాజమౌళి సినిమా మొదటి రోజు 85 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందని వేసిన వాళ్ల అంచనా తలకిందులవుతోంది. భారీ ఓపెనింగ్స్ చూసిన తర్వాత కనీసం 125 కోట్ల రూపాయలను మొదటి రోజు వసూలు చేస్తుందని బల్ల గుద్ది మీరు చెప్తున్నారు. బాలీవుడ్ లో దాదాపు 400 కోట్ల రూపాయల వరకు వసూలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగులో 40 కోట్ల రూపాయల కలెక్షన్లు రానున్నాయి. తమిళ్, మలయాళం మార్కెట్ నుంచి 30 నుంచి 40 కోట్ల రూపాయలు అంచనా వేస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సినిమాగా చాలా కాలం పాటు బాహుబలి చరిత్రలో నిలిచిపోనుంది. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జగమంతటా బాహుబలి జైత్రయాత్ర మొదలైంది. జక్కన సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్య కీర్తి బావుట విశ్వమంతా రెపరెపలాడుతోంది. ఎన్నాళ్లో వేచిన స్వప్నం ఇన్నాళ్లకు కళ్ల ముందుకొచ్చింది. బాహుబలి 2 ది కంక్లూజన్ బ్రహ్మాండమైన విడుదలతో ఫ్యాన్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 9,000కు పైగా థియేటర్లలో బాహుబలి హవా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 90% థియేటర్లలో బాహుబలి 2 సినిమానే ప్రదర్శిస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న క్యూరియాసిటీతో జనం థియేటర్ దగ్గర బారులు తీరుతున్నారు. జంట నగరాల్లో ఎక్కడ చూడు బాహుబలి ఫీవరే కనిపిస్తోంది. అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. హైదరాబాద్ లో పలు థియేటర్లపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు. టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు.
శంషాబాద్ లో గణేష్ థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముతున్న మైసయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ ప్రభాస్ ఫ్యాన్స్ హంగామాతో సందడిగా కనిపిస్తోంది. డార్లింగ్ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. కటౌటే కాదు, బాహుబలి కంటెంట్ కు తిరుగులేదని నినదించారు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా బాహుబలి టీషర్ట్లు ధరించి సందడి చేశారు. బాణాసంచా పేలుస్తూ బాహుబలి 2కు బ్రహ్మరథం పట్టారు. హైదరాబాద్ లో బాహుబలి మానియాతో ఊగిపోతున్నారు ఫ్యాన్స్. బ్యాండ్ బాజాలతో థియేటర్ల దగ్గర సంబరాలు జరుపుతున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో అరుదైన రికార్డులు సృష్టిస్తున్న బాహుబలి 1000 రోజుల విజయోత్సవ వేడుకలు జరగడం ఖాయమంటున్నారు అభిమానులు. అక్కడ ఇక్కడ అనలేదు, ఎక్కడ చూడు బాహుబలి మానియా అని. విజయవాడలో బాహుబలి ఫీవర్ ఎలా ఉందో మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. సహజంగా మనకి రోజుకి 4 గంటలే ఏ సినిమా విడుదలైనా 11 o'clock షో, 2 o'clock షో, 6 o'clock షో, 9 o'clock షో. సరే మల్టీప్లెక్స్లో కొంత మారుతూ ఉంటుంది, కానీ బాహుబలి 2 ద కంక్లూజన్ ఈ సినిమాకి సంబంధించి నిన్న ప్రీమియర్ షో వేయడమే కాకుండా ఇవాళ మార్నింగ్ 6 o'clock నుంచి సినిమా థియేటర్ల వద్ద, అది కూడా ఇండియా వైడ్ 6500 స్క్రీన్స్లో ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు అని అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకనే కాబోలు బోలెడన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు దగ్గర నుంచి వెనకాల ఎవరున్నారు, స్టోరీ ఏంటి, ఇలా తెలుసుకోవడానికి ఎలా తీశారు, సాంగ్స్ ఏంటి, ఫైట్స్ ఏంటి, వీటి గురించి ప్రతిదీ ఓ పెద్ద సెన్సేషనే. కాబట్టి ఒక్కొక్క టికెట్ని 100 రూపాయల టికెట్ని కూడా 1000 రూపాయలకి 2000కి అమ్మిన దాఖలాలు కూడా మనం నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం. అండ్ బ్లాక్ టికెట్స్ హవా కూడా ఓ రేంజ్లో నడుస్తోంది ఈ సినిమాకి సంబంధించి. మనకి హైకోర్టు దగ్గర నుంచి ఆర్డర్స్ రావడమే కానీ, లేకపోతే జిల్లా కలెక్టరేట్ యంత్రాంగమే కానీ డెఫినెట్ ఆర్డర్స్ ఇచ్చారు, ఏ హాల్ దగ్గర అధిక రేట్లలో అమ్మడానికి వీల్లేదు అని చెప్పి. అలాగే ఇతర సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది, రెగ్యులర్గా వచ్చే అభిమానులు ఇబ్బంది పడకుండా ఉండడానికి. ఒకసారి హాల్స్ వద్ద ఎలా పర్యవేక్షణ జరుగుతోంది అంటూ ఇక్కడ పర్యవేక్షించడానికి ఎంఆర్ఓ గారు ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ శైలజ థియేటర్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఆయన అడిగి ఇప్పటి వరకు ఆయన తనిఖీల్లో కానీ ఆయన అబ్జర్వేషన్లో కానీ ఎలాంటి విషయాలు తెలుసుకున్నాయి స్వయంగా ఆయన అడిగి మాట్లాడడం. చెప్పండి సార్, ఈ సినిమాకి సంబంధించి మీ అబ్జర్వేషన్లో ఎలాంటి ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి? సుమారుగా విజయవాడలో 17 థియేటర్లో బాహుబలి సినిమా రిలీజ్ అయిందండి. అలాగే ఒక 60 స్క్రీన్ల వరకు ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ప్రతి థియేటర్ దగ్గర కూడా ఒక 4 కానిస్టేబుల్ని మా రెవెన్యూ స్టాఫ్ను కూడా నియమించడం జరిగింది. పూర్తిగా బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళని పూర్తి కంట్రోల్ చేయడం, అలాగే టైమింగ్స్ కంట్రోల్ చేయడం, అలాగే కొన్ని థియేటర్లో క్యాంబో ప్యాక్ అని చెప్పేసి ఎక్సెస్ రేట్లు కలెక్ట్ చేస్తున్నారు. అది ఆ కంప్లైంట్ మీద కూడా వాళ్ళని విచారించి థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి మామూలు రేట్లకి టికెట్లు అమ్మేలాగా చర్యలు తీసుకుంటున్నాము. ఇక్కడ ఒక థియేటర్ దగ్గర ఒక కానిస్టేబుల్ రోడ్డు మీద అమ్ముతున్న ఒక ఎక్సెస్ టికెట్లు ఉన్న అతను పట్టుకొని స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నేను కూడా పర్సనల్గా ఒక అతను పట్టుకున్న 4 టికెట్లు అతని దగ్గర. అతను ఫోన్ ఇంటికి కూడా మాట్లాడితే వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుందని తెలియడం వల్ల అతను వదిలేశాను. అలాగే కంట్రోల్ చేయడం వల్ల పబ్లిక్ సేఫ్గా ఎవరికి టికెట్లు తీసుకోవడం జరుగుతుంది. అలాగే బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళకి భయం ఒకటి, ప్లస్ వాళ్ళు సరౌండింగ్ రావడం కూడా భయపడతాకి ధైర్యం చేయట్లేదు. కానిస్టేబుల్స్ ఒక థియేటర్ దగ్గర 2-3 ఉండడం వల్ల పూర్తిగా కంట్రోల్గా ఉందని చెప్పి అనుకుంటున్నామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఒక్కొక్క హాల్ దగ్గర కానిస్టేబుల్స్ని డెప్యూట్ చేయడంతో పాటు కాంబో ప్యాక్స్ టికెట్స్ పేరుతో ఏదైతే ఎక్సెసివ్గా అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నారో వాటిని కూడా నియంత్రించే పనిలో పడ్డారు. అయితే ఇందాక నేను చెప్పినట్లుగా ప్రస్తుతం మనం శైలజ థియేటర్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఈ థియేటర్ యజమాని ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడడం. చెప్పండి, మార్నింగ్ నుంచి వస్తున్న మీకు ఈ అభిమానుల దగ్గర నుంచి ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా? అంటే టికెట్స్ దొరకని వాళ్ళు దాడి చేయడం కానీ, లేకపోతే యూజువల్లీ ఫ్యాన్స్ అంటే చాలా హైపర్ ఎక్సైటెడ్గా ఉంటారు ఇవాళ.
ప్రస్తుతానికైతే ఆడవాడు ఉంది కానీ ఈ అధికారులు వచ్చి మాకు థియేటర్ యాజమాన్యం సహకరిస్తున్నారు. మేము కూడా వాళ్ళతోనే అందుబాటులో ఉంటున్నాము. దానివల్ల ఈ పోలీసు, రెవెన్యూ, మన ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ దగ్గరుండి ఈ బ్లాక్ టికెట్లు అరికట్టారండి. కనీసం టికెట్ సొంతగా బయట పెడదామన్న ధైర్యం లేకుండా, అంటే ఎవరన్నా షోయింగ్ చేస్తానని కూడా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు కూడా కంట్రోల్ అయిపోయారు. పూర్తిగా బ్లాక్ టికెట్ అనేది అసలు లేదండి. మొత్తానికి వారం రోజుల పాటు 5 షోలు ప్రదర్శించవచ్చు అంటూ ఆదేశాలు రావడం జరిగింది. మీ థియేటర్లో కూడా వారం రోజుల పాటు ఇదే సినిమాను ప్రదర్శిస్తున్నారు. మేము మాత్రం మొదట 3 రోజులు మాత్రమే 5 షోలు ఇస్తున్నామండి. అది కూడా రెవెన్యూ వీళ్ళందరూ ఆర్డర్స్ తీసుకొనే మేము ఇస్తున్నామండి. ఎస్, మొత్తానికి విజయవాడ అంటేనే సెన్సేషన్స్కి సెంటర్ ఆఫ్ అడ్రస్గా చెప్తూ ఉంటారు. అలాంటి విజయవాడలో నిన్న రాత్రి బాహుబలి ప్రీమియర్ షో ప్రదర్శించట్లేదు అంటూ ఒక టాక్ వచ్చింది. తర్వాత లేట్గా ప్రదర్శిస్తున్నారని మరో టాక్ వచ్చింది. కొన్ని సీన్స్లో అసలు కంప్లీట్గా ఎగ్జిబిట్ చేయట్లేదు అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఎగ్జిబిట్ చేశారు. ఇలా చాలా సెన్సేషన్స్ తర్వాత కొంతమంది బ్లాక్లో టికెట్స్ అమ్ముతున్నారని, బ్లాక్ ముఠాని అరికట్టడానికి అధికారులు తీసుకున్న చర్యలే కానీ ఇలా అన్నింటినీ కట్టడి చేసిన తర్వాత ప్రస్తుతానికైతే ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ అసలు ఏమాత్రం చిన్న ఇబ్బంది లేకుండా అధికారులు అయితే ఖచ్చితంగా చక్కగా తనిఖీలు చేస్తున్నారు. అండ్ ఈ యొక్క స్టాఫ్ మేనేజ్మెంట్, హాల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మనం చూస్తున్నాం. మొత్తానికి బాహుబలి 2 ద కంక్లూషన్కి సంబంధించి ఏర్పాట్లు ఖచ్చితంగా జరిగాయి. వచ్చిన ప్రేక్షకుడు సినిమాని ఆనందించి నవ్వుతూ సినిమా చాలా బాగుంది అంటూ బయటికి రావడం జరుగుతుంది. ఇది శైలజ థియేటర్ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ అశోక్తో దీప్తి, TV9 విజయవాడ నుంచి. బాహుబలి 1 ద బిగినింగ్ సూపర్, బాహుబలి 2 ద కంక్లూజన్ సూపర్ డూపర్. ఇది సామాన్యుల అభిమానుల మాట మాత్రమే కాదు, సినీ ప్రముఖులు ముక్త కంఠంతో జక్కన్న సృష్టికి జై కొడుతున్నారు. తెలుగు సినిమా సత్తా ఏంటో, భారతీయ చలనచిత్ర రంగ ప్రతిభ ఏంటో హాలీవుడ్కు కనువిప్పు కలిగించిన సినిమా ఇది అంటూ కితాబిచ్చారు. బాహుబలి మూవీని చూసిన ప్రముఖ దర్శకులు కోదండరామరెడ్డి, బి గోపాల్, రాజమౌళి అండ్ టీంకు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. చూసిన వాళ్ళ టాక్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ అని, చాలా బాగుంది సినిమా అని, డెఫినెట్గా బాగుంటుందని ముందు నుంచి అందరం అనుకుంటున్నాము. అలాగే సూపర్ డూపర్ హిట్ అవుతుందని చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు. విజువల్ వండర్స్. సో అమెరికా నుంచి కూడా బ్రహ్మాండమైన టాక్ వచ్చింది. అందరూ సినిమా అయిపోగలే సెల్యూట్ చేస్తున్నారంట. సో అంతకంటే కావాల్సిందే ఉంది. అసలు ఒక తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎంత బాగా తీసుకెళ్ళిన రాజమౌళికి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చూసిన వాళ్ళందరూ కూడా, అమెరికాలో అయితే కోదండరామరెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్లో లేచి సెల్యూట్ చేస్తున్నారు, స్టాండింగ్ ఓవేషన్ అని చెప్తున్నారు. ఫస్ట్ పార్టే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఇది కూడా డెఫినెట్గా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.